హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైజీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా వీడియోస్. ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ వెరీ న్యూ టెక్నాలజీస్ సో దట్ వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. అండ్ మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ, మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ మాకు కామెంట్ చేయండి, మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం దానికి. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి క్యూబర్నెటిస్ నెక్స్ట్ సెషన్ చూస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము నేమ్ స్పేసెస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ నేమ్ స్పేస్ అండ్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మనకు నేమ్ స్పేస్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు నేమ్ స్పేస్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో నేమ్ స్పేస్ అంటే ఏంటి? నేమ్ స్పేస్ అంటే యాక్చువల్గా సో ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 టీమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో టీమ్ ఏ టీమ్ బి అని 2 టీమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో నేను ఏంటంటే ఈ టీమ్ ఏ వాళ్ళు క్రియేట్ చేసింది, టీమ్ బి వాళ్ళు క్రియేట్ చేసిన దానికి సంబంధం ఉండదు. అంటే దే ఆర్ ఐసోలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళకి ఇప్పుడు టీమ్ ఏ అనే నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను, ఇక్కడ టీమ్ బి వాళ్ళకు టీమ్ బి అని నేమ్ స్పేస్ క్రియేట్ చేసాను అనుకోండి. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న రిసోర్సెస్ ఈ ఎన్విరాన్మెంట్లో కనిపించవు, సారీ ఈ నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్సెస్ ఈ నేమ్ స్పేస్లో కనిపించవు, ఈ నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్సెస్ ఈ నేమ్ స్పేస్లో కూడా కనిపించవు అనమాట. ఓకే, సో ఎవ్రీ రిసోర్స్ మనం ఏదైతే రిసోర్స్ ఏది క్రియేట్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పాడ్స్ కానివ్వండి, డిప్లాయ్మెంట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఏది క్రియేట్ చేసినా కానీ ఓకే అవి ఏంటంటే డివైడ్ అయిపోతామండి. అంటే ఇక్కడున్న రిసోర్సెస్ ఇక్కడున్న రిసోర్సెస్కి సంబంధం ఉండదు. ఓకే, సో రిసోర్సెస్ ఇంకోటి ఏంటంటే దేనికదే యూనిక్. ఇప్పుడు నేను ఇక్కడ పాడ్ క్రియేట్ చేసిన అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాడ్ క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ బిజీ బాక్స్ పాడ్ క్రియేట్ చేసిన అనుకోండి. ఓకే, సో నేను ఈ బిజీ బాక్స్ అనే పాడ్ ఇక్కడ కనిపించదు, కానీ నేను ఇక్కడ ఇంకో బిజీ బాక్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ అవకాశం ఉంది, కానీ ఈ బిజీ బాక్స్ పాడ్ ఇక్కడ కనిపించదు. ఓకే, అండ్ ఆల్సో మనం ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాం మీకు, అది మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో నేమ్ స్పేస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఎన్విరాన్మెంట్లో. డిఫాల్ట్గా వచ్చేసి మనకి నేమ్ స్పేస్ డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఓకే, అండ్ మనకి క్యూబ్ సిస్టమ్ అనేది కూడా నేమ్ స్పేస్ ఎగ్జిస్టింగ్లో ఉంటుంది నార్మల్గా. ఓకే, సో మనం నేమ్ స్పేస్ ఎలా చెక్ చేయాలి ఎలా అనేది మనము నెక్స్ట్ ల్యాబ్లో చూద్దాం. ఓకే, సో జనరల్గా మనము నేమ్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో నేమ్ స్పేస్ కమాండ్ ఎలా క్రియేట్ చేస్తామంటే, కమాండ్ వచ్చేసి kubectl క్రియేట్ నేమ్ స్పేస్. ఓకే, నేమ్ స్పేస్ ఆ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైట్రీ నేమ్ స్పేస్. ఓకే, సో ట్రైట్రీ అనేదాన్ని నేను నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను. ఓకే, సో నాకు ఈ నేమ్ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను నా నేమ్ స్పేసే కాకుండా అన్ని నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్సెస్ చూడాలనుకోండి. ఓకే, సో కమాండ్ వచ్చేసి kubectl గెట్ ఓకే హైఫన్ ఆల్ నేమ్ స్పేసెస్ అన్నాను అనుకోండి. ఓకే, అన్ని రిసోర్సెస్ అన్ని నేమ్ స్పేస్లో ఏ నేమ్ స్పేస్లో ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో అన్ని రిసోర్సెస్ మీరు డిస్ప్లే చేయొచ్చు ఆ క్లస్టర్లో. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనము జనరల్గా మనం ఇప్పుడు kubectl గెట్ పాడ్స్. ఓకే, గెట్ పాడ్స్ మనం ఆల్రెడీ చూసాం కదా. ఓకే, సో గెట్ పాడ్స్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్నా అనుకోండి. ఓకే, సో ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ మాత్రమే చూపిస్తుంది. అదే నేను వేరే నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ కూడా చూడాలనుకుంటే హైఫన్ నేమ్ ఆ నేమ్ స్పేస్ నేమ్, ఇప్పుడు నేను ట్రైట్రీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఈ ట్రైట్రీలో నేమ్ స్పేస్లో ఉన్న పార్ట్స్ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు హైఫన్ ఎన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి కూడా మనము ఇవన్నీ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఒక కమాండ్ ఉంది kubectx అండ్ cubeNS అని. ఓకే, సో మీకు జనరల్గా ఇది ఏంటంటే మన క్యూబ్ కమాండ్స్తో రాదు, డిఫాల్ట్గా మనం క్యూబ్ కమాండ్స్తో రన్ చేస్తారు. ఇవి ఏంటంటే సపరేట్ ప్యాకేజెస్ అనమాట. ఓకే, సో ఈ సపరేట్ ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, అది ఎలా మనము ఈ సపరేట్ ప్యాకేజ్తో వర్క్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, సో kubectx అంటే ఏంటంటే కాంటెక్స్ట్. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే మనకు జనరల్గా .cubeలో కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటుంది. ఓకే, ఆ కాన్ఫిగ్ అనే ఫైల్లో చూసారనుకోండి మీరు, సో ఈ కాంటెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో ఈ కాంటెక్స్ని చేంజ్ చేయాలనుకోండి, ఇప్పుడు నాకు ఈ కాంటెక్స్ని చేంజ్ చేయాలనుకుంటే kubectx వాడచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ kubectx ఎప్పుడు వాడతామంటే మనకు మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎన్విరాన్మెంట్లో 3 క్లస్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 క్లస్టర్స్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఏదైనా ఒక క్లస్టర్కి స్విచ్ అవ్వాలంటే kubectx వాడచ్చు. జనరల్గా మనం నేమ్ స్పేసెస్కి మాత్రం cubeNS వాడతాం. cubeNS ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర 10 నేమ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మీరు cubeNS ఆ నేమ్ స్పేస్ నేమ్ ఇస్తే డైరెక్ట్గా ఆ నేమ్ స్పేస్కి
చేంజ్ అయిపోతుంది. ఓకే, సో క్యూబ్ఎన్ఎస్ అనేది మనము ఈజీగా వాడుకోవచ్చు. ఓకే, సో వితౌట్ క్యూబ్ఎన్ఎస్ మనం క్యూబ్సిటిఎల్తో స్విచ్ అవ్వాలేమంటే స్విచ్ అవ్వచ్చు. ఆ కమాండ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, కాకపోతే మీకు ఆల్రెడీ రెడీమేడ్గా మన క్యూబ్ఎన్ఎస్ అనే ప్యాకేజ్ ఉంది కాబట్టి మనం ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకొని లైక్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకొని మనము చూద్దాం అది ఎట్లా చేస్తాం అనేది. ఓకే, సో మనం ఇప్పుడు క్యూబ్ఎన్ఎస్ని ఎక్కడి నుంచి పుల్ చేద్దామంటే మనం గిట్లో ఒక రెపాజిటరీలో ఉంటుంది. ఓకే, సో మనం గిట్ క్లోన్, మీకు గిట్ కావాలంటే మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, గిట్ వీడియోస్ చూడండి ఎట్లా మనం రెపాజిటరీస్ని ఎలా పుల్ చేస్తామో అది అంతా చూపిస్తుంది. ఓకే, సో github.comలో ఓకే AHMETB_CubeCTX ఓకే ఈ ప్యాకేజ్ని మనము పుల్ చేసుకుందాం. ఓకే, పుల్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకేజ్ నుంచి మనం కమాండ్స్ రన్ చేసి చూద్దాం అసలు క్యూబ్ఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో నేను ఇప్పుడు నా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. ఓకే, సో గిట్ క్లోన్ github.com/AHMETB/CubeCTX. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ప్యాకేజ్ని క్లోన్ చేస్తున్నా. ఓకే, సో క్యూబ్సిటిఎక్స్ అనే దాంట్లో క్లోన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటంటే క్యూబ్సిటిఎక్స్ క్యూబ్ఎన్ఎస్ అనేది నేను మీకు తర్వాత చేసి చూపిస్తాను, ఎందుకంటే అది మనకు పవర్షెల్ కంపాటబుల్ లేదు. అది ఉబుంటులో కానీ మనము వేరే లైనెక్స్ ఫ్లేవర్స్లో కానీ మ్యాక్ ఓఎస్లో కానీ చేయొచ్చు. ఓకే, నేను అది విఎంలో రన్ చేసి చూపిస్తాను మీకు తర్వాత. బట్ అప్పటి వరకు మనము ఈ క్యూబ్సిటిఎల్తో మనం ఎలా చేయొచ్చు చూసుకుందాం. ఓకే, సో క్యూబ్సిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్ అన్నాను అనుకోండి. ఓకే, సో మనకి ఏమేమి నేమ్ స్పేసెస్ ఉన్నాయనేది చూపిస్తుంది అది. ఓకే, సో క్యూబ్సిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్. ఓకే, ఓకే, సో మనకి ఏమేమి నేమ్ స్పేసెస్ ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్. ఓకే, సో మెయిన్గా వచ్చేసి మనం డిఫాల్ట్లో ఉంటాము ఎప్పుడు జనరల్గా లాగిన్ చేసినప్పుడు. అండ్ క్యూబ్ సిస్టమ్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అండ్ మినీ క్యూబ్ కాబట్టి క్యూబర్నెటిస్ డాష్బోర్డ్ కూడా మనకి నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము నేమ్ స్పేసెస్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఓకే, క్యూబ్సిటిఎల్ క్రియేట్ నేమ్ స్పేస్. ఓకే, సో ట్రైట్రీ. ఓకే, సో నేను ట్రైట్రీ అనే నేమ్ స్పేస్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏమంటుంది నేమ్ స్పేస్ ట్రైట్రీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తాను ఏమేమి నేమ్ స్పేసెస్ ఉన్నాయని. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రైట్రీ అనేది నేమ్ స్పేస్ ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ పాడ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో క్యూబ్సిటిఎల్ ఓకే క్రియేట్ -f. ఓకే, సో నా ఫైల్ వచ్చేసి ఇక్కడ యామల్ ఫైల్ ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఇది నా యామల్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఏముంది BusyBox2 డిఫాల్ట్. ఓకే, నేమ్ స్పేస్ వచ్చి డిఫాల్ట్ ఉంది. ఓకే, సో నేను ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమైంది క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అని కొట్టా అనుకోండి. ఓకే, సో BusyBox మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ అదే పాడ్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తే కాదు, ఎందుకంటే BusyBox2 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది, అంటే సేమ్ నేమ్తో మనము 2 పాడ్స్ని క్రియేట్ చేయలేము. ఓకే, సో నేను ఇప్పుడు ఈ పాడ్ని ఓకే నేను వేరే నేమ్ స్పేస్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అది ఎట్లా చేయొచ్చు అంటే మనం ఇప్పుడు యామల్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ స్పేస్ ఉంది కదా, దీన్ని నేను ట్రైట్రీ అంటాను. ఓకే, సో ట్రైట్రీ కింద చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ రన్ చేస్తాను అనుకోండి. ఓకే, BusyBox2 క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే -n నేమ్ స్పేస్ ఏంది ట్రైట్రీ. ఓకే, సో క్యూబర్నెటిస్ గెట్ పాడ్స్ -n అట్రిబ్యూట్ వాడండి ఆ నేమ్ స్పేస్కి వెళ్ళి పాడ్స్ ఏమన్నా చెక్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంటుంది BusyBox2 అనే పాడ్ అక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఓకే, సో ఎంటర్. ఓకే, సో BusyBox2 పాడ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఓకే, 1 రన్నింగ్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ లైక్ యూజింగ్ యామల్. మనము నేమ్ స్పేస్ యామల్లో డిఫైన్ చేస్తే ఏ నేమ్ స్పేస్ డిఫైన్ చేస్తామో ఆ నేమ్ స్పేస్లోకి వెళ్ళి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ క్యూబ్సిటిఎల్ ఓకే గెట్ ఆల్ గెట్ -all నేమ్ స్పేసెస్ అని అనుకోండి. ఓకే, సో ఓకే గెట్ ఆల్. ఓకే, సో అన్ని నేమ్ స్పేసెస్లో ఉన్న పాడ్స్ సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే BusyBox2 పాడ్ అనేది ఓకే డిఫాల్ట్లో ఉంది, BusyBox2 పాడ్ అనేది ట్రైట్రీలో కూడా
ఉంది. ఓకే, ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు నేమ్ స్పేసెస్ అన్నీ కూడా. ఓకే, సో ఇంకా మీకు డైరెక్ట్ ఇప్పుడు నేను ./kubernetes ఓకే సారీ ./kubectl ఓకే, సో గెట్ ఆల్ స్పెసిఫిక్ నేమ్ స్పేస్. ఓకే, ఇప్పుడు నేను స్పెసిఫిక్ నేమ్ స్పేస్ డాష్బోర్డ్లో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, క్యూబర్నెటిస్ డాష్బోర్డ్లో ఏముందో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఇట్లా కొడితే మీకు ఆ స్పెసిఫిక్ నేమ్ స్పేస్లో ఏమున్నది అనేది మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నమాట. ఓకే, సో -n అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో kubectl గెట్ ns ఓకే, ns అని కూడా మనము వాడచ్చు. ఓకే, సో సారీ kubectl గెట్ ns ఓకే, సో ns అనేది షార్ట్ ఫామ్. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద నేమ్ స్పేసెస్. ఓకే, సో మీకు ఇంకోటి స్విచ్ అవ్వాలనుకోండి. ఓకే, నేమ్ స్పేస్కి మనం kubectl అన్నాం కదా, kubectl అన్న వాడచ్చు, మనం యూజింగ్ ఈ కమాండ్ అన్న యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి kubectl config set context. ఓకే, ఈ కాంటెక్స్ట్ కరెంట్ నేమ్ స్పేస్ ఏదైతే ఇస్తామో ఆ కాంటెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓకే kubectl ఓకే చూడండి కాన్ఫిగ్ సెట్ కాంటెక్స్ట్. ఓకే, నేమ్ స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, నేమ్ స్పేస్ ఏమి ఇస్తాను నేను, డిఫాల్ట్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు అది ఏమంటుంది, ఓకే మినీ క్యూబ్ మాడిఫైడ్ కాంటెక్స్ట్ మినీ క్యూబ్ మాడిఫైడ్ ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ ఇప్పుడు లేదంటే ట్రైట్రీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అది మాడిఫై చేసేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ట్రైట్రీలో ఉన్నా, అది ఎట్లా చూస్తాను, kubectl గెట్ పార్ట్స్ అనుకోండి. ఓకే, బిజీ బాక్స్లో మనకి ట్రైట్రీలో మనకు ఒకటే నేమ్ స్పేస్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము నేమ్ స్పేస్ని కూడా స్విచ్ చేయొచ్చు యూజింగ్ దిస్ కమాండ్. ఓకే, సో ఇంకోటి మనం kubectl గెట్ పార్ట్స్. ఓకే, kubectl గెట్ పార్ట్స్ ఓకే హైఫన్ ఆల్ నేమ్ స్పేసెస్. ఓకే, అన్ని పార్ట్స్ అన్ని నేమ్ స్పేస్లో ఉన్నాయని చూపిస్తుంది. ఓకే, ఈ కమాండ్తో. ఓకే, సో ఇది హైఫన్ ఆల్ నేమ్ స్పేసెస్ కాకుండా కూడా మనము డైరెక్ట్గా -A అన్నా కానీ అదే చూపిస్తుంది. ఓకే, సో ఈ కమాండ్ కూడా వాడచ్చు, ఈ కమాండ్ కూడా వాడచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది నేమ్ స్పేసెస్ ఈజ్. సో నేమ్ స్పేసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఏది రిసోర్స్ క్రియేట్ చేసినా కానీ నేమ్ స్పేస్లో క్రియేట్ చేస్తాము, డిఫాల్ట్లో జనరల్గా క్రియేట్ చేయము. ఓకే, మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ స్పేస్లోనే మీ రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద Kubernetes నేమ్ స్పేసెస్ ఈజ్. నెక్స్ట్ వచ్చే సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి, నెట్వర్క్ సెషన్. సో హౌ టు ఎక్స్పోజ్ అవర్ సర్వీస్ లైక్ పాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ యూజింగ్ సర్వీసెస్ అనేది చూసాం మనం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ all.